జనసేన వివాదం ముదిరింది. ఏదైతే పోతిరి మహేష్ వెళ్ళి వెంటనే మొన్న రాజీనామా చేయడం, నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, నిన్న మొన్న టీవీలో మాట్లాడడం, పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడడం, ఆ పైన వెంటనే జగన్ సమక్షంలో వెళ్ళి కండువా కప్పుకోవడం, ఇంకేముంది పార్టీకి అన్యాయం చేశారు, ఇట్లాంటి వాళ్ళందరూ కోవట్లు, పార్టీకి ఇలాంటి వాళ్ళ వల్లనే ప్రమాదం, ఇట్లాంటిదంటూ పెద్ద స్థాయిలో జన సైనికులు విరుచుకుపడుతుంటే, అదే సందర్భంలో పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నాను అంటూ ఇతను చెప్తా ఉంటే, ₹1.5 ఇది 8 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశాడు పార్టీని అడ్డు పెట్టుకుని, ఇట్లాంటి వాళ్ళ రాజకీయాలంటూ ఇటువైపును విమర్శిస్తుంటే, పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నానే కానీ ఎవరి దగ్గర రూపాయి వసూలు చేయలేదని చెప్పి పోతిరి మహేష్ చెప్తున్నాడు. ఓవరాల్గా ఇద్దరి మధ్యన మాటల యుద్ధం ముదిరిపా కనబడుతుంది. ఇప్పుడు పోతిరి మహేష్కి ఏ విధమైనటువంటి అవకాశం అంటే, ఎలక్షన్స్ లోపు ఇచ్చేటటువంటి సీన్ ఏం లేదు, ఏ సీటు ఏమీ ఇవ్వరు, అసెంబ్లీ ఎవరు, లేకపోతే వేరే అసెంబ్లీకి పంపించరు, కాకపోతే తర్వాత భవిష్యత్తు చూసుకుంటారన్నటువంటి ఉద్దేశంతో ఉంది. అయితే ఇప్పుడు ఇది శత్రువుకి మిత్రుడు అన్నట్టు ఇప్పుడు పోతిరి మహేష్ ఒక శత్రువు, అతనికి శత్రువు కింద ఇప్పుడు కిరణ్ రాయల్. వాస్తవంగా వీళ్ళందరూ క్లోజ్గానే ఉండేవాళ్ళు. ఇప్పుడు పోతిరి మహేష్కి ఎట్లా సీట్ రాలేదు, కిరణ్ రాయల్ ఎక్స్పెక్ట్ చేసింది తిరుపతి. పోనీ అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే కిరణ్ రాయల్ అక్కర్లేదు అనుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేయట్లేదు కాబట్టి కిరణ్ రాయల్కి ఇవ్వాల్సింది పోయి ఆర్ఎన్ శ్రీనివాసుని తీసుకొచ్చి చిత్తూరు నుంచి అక్కడ పెట్టారు. పోనీ అక్కడే ఉన్నటువంటి హరిప్రసాద్కి ఇచ్చారా, ఆయనకి ఇవ్వలేదు, బాబుకి ఇచ్చారా, ఆయనకి ఇవ్వలేదు. ఇప్పుడు కాకపోతే ఆయనకి వేరే గత్యంతరం లేదు, అక్కడ ఉన్నటువంటి ఇక్కడ పోతిరి మహేష్ విషయంలో వెల్లంపల్లి అడ్డుపడలేదు పార్టీలో చేర్చుకోవడానికి, కానీ అక్కడ అసలు తీసుకోవడానికే ఇష్టపడరు వైసీపీ వాళ్ళు కిరణ్ రాయల్ లాంటి వాళ్ళని. అందుకని కిరణ్ రాయల్ ఇప్పుడు పోతిరి మహేష్కి శత్రువుగా అటాకింగ్ ప్రారంభించారు. గతంలో నాతో మాట్లాడాడు ఫోన్లో, ఎవరైనా కనుక పార్టీ మారితే చేతులు నరకాలని నేను ఇదేది కొబ్బరికాయలు కత్తిస్తాను, చేతులు నరుక్కోమని చెప్పేసి. ఇట్లాంటి మాటల వలన ఏం ఉరుగుతుంది? ముందు పార్టీకి సంబంధించినటువంటి సైద్ధాంతిక అంశం 24 తీసుకోవడం ఏంటి, ఇదేంటి అన్నటువంటి చర్చ ఎవరికి బాధ లేదు. ఇంతకుముందు వీళ్ళు కూడా బాధపడ్డోళ్లే కదా, బయట నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చారని. మళ్ళీ ఇప్పుడు ఎదుటి వాళ్ళని విమర్శిస్తుంటారు, ఎందుకంటే మళ్ళీ పార్టీని దాటి బయటికి వెళ్తే గతి లేదు కాబట్టి. ఇప్పుడు అదే పోతిరి మహేష్కి పార్టీకి బయటికి వెళ్ళినా కూడా బతకగలను అన్నటువంటి ధైర్యం ఉంది, అది ఇక్కడ తేడాలా.